హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీ గురించి బయట ఎవరైనా విమర్శిస్తూ మాట్లాడుతుంటే మీరు ఎలా ఫీల్ అవుతారు? కొంచెం బాధ, కొంచెం కోపం, కొంచెం అన్యాయంగా అనిపిస్తుంది కదా. కానీ నేనిప్పుడు చెప్పబోయే వాస్తవాన్ని గమనించండి. విమర్శలు అనేవి ఎదుగుతున్న వాళ్ళకే వస్తాయి. నిలిచిన నీటిని ఎవ్వరూ తాకరు. ప్రవహించే నీటిపైన అందరి దృష్టి ఉంటుంది. కాసిన చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి. హాయ్, అందరికీ నమస్కారం. నేను మీ పిఆర్కే మాస్టర్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి. ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. మన జీవితం ఒక అలుపులేని ప్రయాణం. ఈ ప్రయాణంలో ముందుకెళ్తున్నామన్నది జనం ఎలా ఎప్పుడు తెలుసుకుంటారో మీకు తెలుసా? మన దిశ, మన స్పీడ్, మన హోప్ ఎవరికైనా కంటపడినప్పుడు పనిచేయని గడియార శబ్దం వినిపించదు. కానీ ఒక్కసారిగా అది టిక్ టిక్ అంటే అప్పుడు అందరూ దాన్ని గమనిస్తారు. అలానే మనం ఏదైనా కొత్తగా ప్రారంభించినప్పుడు విమర్శలు, కామెంట్లు, జడ్జిమెంట్లు మొదలవుతాయి. అది మనల్ని వెనక్కి లాగడానికి కాదు, మన ముందడుగుకి అవి సంకేతాలు. దీనికి సంబంధించి గతంలో జరిగిన ఒక 3 యథార్థ గాథలు చూద్దాం. అందులో మొదటిది ఏపీజే అబ్దుల్ కలాం గారి నిజ జీవిత ప్రయాణం. పేద కుటుంబంలో పుట్టి పేపర్ అమ్మిన అబ్బాయి ఒకరోజు భారతదేశం శాస్త్ర విజ్ఞానానికి సింబల్గా అయ్యారు. కానీ ఆయన ప్రయాణం మొత్తం ప్రశంసలతో కాదు, విమర్శలతోనే ప్రారంభమైంది. ఆయన ప్రాజెక్టులు ఫెయిల్ అయినప్పుడు అనేక మంది తప్పు పెట్టారు. కానీ ఆయన ఆగలేదు. విమర్శలను ఇంధనంగా మార్చి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టారు. ఇక రెండవ ఎగ్జాంపుల్, క్రీడల్లో విరాట్ కోహ్లీ. కొన్ని మ్యాచ్ల్లో అవుట్ అయ్యాడంటే సోషల్ మీడియాలో వేల కామెంట్లు, ట్రోల్స్. కానీ ఏమైంది? అదే విమర్శలు ఆయన్ను మరింత బలంగా చేశాయి. తన గేమ్తోనే సమాధానం చెప్పారు. ప్రశంసలకు కాదు, విమర్శలకు ప్రతిస్పందించాలి. అది మాటలతో కాదు, మన యొక్క పనితో. ఇక మూడవ ఎగ్జాంపుల్, మన చుట్టూ ఉండే ఒక చిన్న జీవితం. పక్కింటి పిల్లాడు రాత్రి పగలు కష్టపడి చదివేవాడు. కొంతమంది దానికోసం ఎందుకు ఇంతలా కష్టపడిపోతున్నావు, అది నీకు రాదు అని అనేవారు. కొంతమంది వెర్రీ అంబిషన్ అని అన్నారు. కానీ అతడు ర్యాంక్ తెచ్చిన రోజు అదే జనం గర్వంగా మాట్లాడారు. విమర్శలు మొదట నవ్వుతాయి, విజయం చివర్లో నవ్విస్తుంది. అందుకే ఫ్రెండ్స్, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే మొదట బాధపడకండి. అది మీ గ్రోత్ సిగ్నల్గా భావించండి. ఇంకా కావాలంటే వారికి థ్యాంక్స్ చెప్పండి. ఎందుకంటే మీరు వారి దృష్టిలో పడుతున్నారన్నమాట. మీ ప్రభావం వాళ్ళపై పడుతుందన్నమాట. ఎదుటివాడికి మన విలువ కనిపించినప్పుడే అతను కామెంట్ చేస్తాడు. ఎవరూ శూన్యంపై బాణం విసరరు కదా. టార్గెట్ ఉంటేనే దానిపై దాడులు చేస్తారు. రోజు జీవితంలో విమర్శలు వచ్చినప్పుడు పాటించాల్సిన 5 పాయింట్ల గురించి తెలుసుకుందాం. కొట్టుకోవద్దు, కలుపుకోవాలి. ఎదుటివారి మాటలను భావోద్వేగంతో కాదు, ఓపికతో వినాలి. ఉపయోగపడే విమర్శను తీసుకోండి. నిజంగా మెరుగులు దిద్దుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉంటే వాటిని మార్చండి. అనవసర మాటలను వదిలిపెట్టండి. అన్నీ మనసులో పెట్టుకుంటే మన ప్రయాణం మందగిస్తుంది. అందువలన మైండ్లో చెత్త లేకుండా చూసుకోండి. మాటలకి కాదు, పనికి ప్రాధాన్యతనివ్వండి. ఎదుటివారి నోటి రిప్లైకి కాకుండా మన పనితో ప్రూవ్ చేయాలి.
ఫోకస్ వన్ ప్లేస్, అదే మీ గమ్యం. ఇతరుల మాటలు మీకు శబ్దంగా అనిపించాలి. మీ లక్ష్యం మీ సంగీతం కావాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి పాజిటివ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.